ఒక మన్మడు ఎగురుకుంటూ దుక్కుకుంటూ వచ్చి, ఏ ముసలడా, ఏ తాత, ఏం చేస్తున్నావు అని అన్నాడంట. ఏదరా మన్మడా అంటే, చూసావా సైన్స్ యుగం ఇది, కంప్యూటర్ యుగం. కార్లు కనుక్కున్నాం, సైకిల్ మోటార్లు కనుక్కున్నాం, హెలికాప్టర్లు తిరుగుతున్నాం, పైకి రాకెట్ కూడా పంపిస్తున్నాం. ఏమనుకుంటున్నావు, సైన్స్ కాలం ఇది, కంప్యూటర్ కాలం, మహామేధావుల కాలం అని అంటే, ఇంతకు ఏమైంది రా తమ్ముడా మన్మడా అంటే, చూసినావా మేము ఈసారి రాకెట్లో పైకి పోయి మరి భూమి గుండ్రంగా ఉందని కనుక్కున్నాం అన్నాడు. అప్పుడు తాత అన్నాడంట, ఊరి వెర్రి మన్మడా, మీ సైన్స్ అంతా ఈ 200-300 సంవత్సరాలు, ఈ 300-400 సంవత్సరాల కిందే వచ్చింది. భూగోళం అని ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల కింద కనుక్కోవడం జరిగిందిరా పిచ్చోడా అంటే, మన్మడు నివేరపోయాడంట. అరే ఏ సాధనం లేకున్నా, ఏ రాకెటు, ఏ హెలికాప్టర్ లేకున్నా నక్షత్రాలు చాలా ఉన్నాయి. అందుట్లో ముఖ్యమైనవి 9 నవగ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, సూర్యుని చుట్టూ మరి భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు అని ఎప్పుడో పంచాంగంలో కుండలు వేసి గ్రహాలు 9 గ్రహాలు మరి తిరుగుతున్నట్టుగా గ్రహచారాన్ని ఇవన్నీ కూడా ఆ గ్రహాల మాదిరిగా చెప్పడము ఎప్పుడో కనుక్కున్న విషయం రా మన్మడా. ఇది కొన్ని వేల సంవత్సరాల కిందనే గ్రహణం ఎట్లా పడుతుంది, సూర్యుడు ఎట్లా గ్రహణం ఏ సమయానికి పడుతుందని కూడా ఇప్పుడు కూడా వెనకడికి కూడా కొన్ని వేల 100 సంవత్సరాల కింద కూడా గ్రహణము అంటే ఎలా ఎప్పుడు వస్తుంది, ఏ సమయానికి వస్తుందని ఎప్పుడో కనుక్కోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఏ సాధనం లేదు, ఏ రాకెటు, ఏ సైన్స్ ఏది లేకున్నా కూడా భూమి మీద కిందనే ఉండి గ్రహణం ఎలా పడుతుంది, సంవత్సరానికి ఎన్ని రోజులు, 24 గంటలు ఎలా ఉంటుంది, సమయం ఏంటి అనేది అన్నీ కూడా సైన్స్ రాకముందే మన పెద్దలు, మన హిందూ శాస్త్ర పండితులు కనుగొన్నారా మన్మడా, పిచ్చి మన్మడా, ఇవన్నీ ఎప్పుడో వచ్చినాయిరా అంటే నవ్విండంట.